మీరు ఎప్పుడైనా మోనా ఫాండే అనే పేరు విన్నారా? మలేషియన్ హిస్టరీలోనే ఆవిడ స్టోరీ వన్ ఆఫ్ ద మోస్ట్ చిల్లింగ్ అండ్ మిస్టీరియస్ క్రైమ్ కేసెస్ లాగా చెప్పుకుంటారు. నూర్ మజ్నా ఇస్మాయిల్ అనే ఆవిడ 1956లో మలేషియాలో పుట్టింది. తన హస్బెండ్ మొహమ్మద్ అఫ్నాది అబ్దుల్ రహమాన్ ఫినాన్షియల్ సపోర్ట్తో 1987లో మలేషియన్ పాప్ సింగర్గా కెరియర్ స్టార్ట్ అయ్యాక మోనా ఫాండేగా పేరు మార్చుకుంది. 6 yearsలోనే అంటే 1993లో ఆ మ్యూజికల్ కెరియర్ ఫేడ్ అయిపోవడంతో వాళ్ళిద్దరూ కలిసి బోమోని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. బోమో అంటే ట్రెడిషనల్ స్పిరిచువల్ హీలర్ అన్నమాట. వాళ్ళకి మిస్టికల్ పవర్స్ ఉన్నాయని అండ్ పవర్ఫుల్ స్పిరిట్స్తో కనెక్ట్ అవ్వగలమని ప్రమోట్ చేసుకున్నారు. 1993లో మోనా తన హస్బెండ్ అబ్దుల్ అండ్ అసిస్టెంట్ జుర్మై హసన్తో కలిసి దాతుక్ మజ్లాన్ ఇద్రస్ అనే స్టేట్ అసెంబ్లీ మ్యాన్ని మర్డర్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ గవర్నమెంట్ పర్సన్ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని. ఇతను పొలిటికల్గా పవర్ఫుల్ అవ్వాలని మోనా అండ్ అబ్దుల్ని స్పిరిచువల్ రిచువల్స్ చేయాలి అని కలిశాడు. ఈ కేసు ఎంటైర్ నేషన్ ని షాక్ కి గురి చేసింది. దాతుక్ మోనాకి ప్రామిస్ చేసింది అంట, హోలీ ఫ్లవర్ వాటర్ లో స్నానం చేశాక మంత్రాలు చదివి తాయెత్తులు కట్టుకుంటే తనకు పొలిటికల్ మైలేజ్ ఇస్తుంది అని. దానికి బదులు దాతుక్ వీళ్ళకి 5 lakh రింగిట్స్ అంటే సుమారు మన కరెన్సీలో 1 crore rupees పైన మనీయే కాకుండా మెర్సిడెస్ బెంచ్ కార్ అండ్ జ్యువెలరీ కూడా పార్ట్ ఆఫ్ ద డీల్ ఇచ్చేశాడంట రిచువల్ కి ముందే. ఈ రిచువల్ జరుగుతున్నప్పుడు దాటిక్ బాసిపెట్ట వేసుకొని కూర్చొని ఉండగా తన తలను నరికి ఆ బాడీని 18 parts గా కట్ చేసి మోనా ఇంటి చుట్టూ పాతిపెట్టారంట పాహాంగ్ మలేషియాలో. పోలీసులకు చాలా రోజుల తర్వాత దొరికాయి. అసలు పోలీసులు ఈ కేసుని అన్ఎక్స్పెక్టెడ్ గా సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ అండ్ ఫైర్ ఆర్మ్స్ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మోనాస్ అసిస్టెంట్ అయిన జుర్మై హసన్ ని అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తే టెన్షన్ పడిపోయి దాతుక్ ని చంపిన విషయం ఒప్పేసుకొని ఆ బరియల్ సైట్ కి తీసుకెళ్లాడంట. 1995లో కోర్ట్ ట్రయల్ నడుస్తున్నప్పుడు మోనా షాకింగ్లీ కలర్ఫుల్ అవుట్ఫిట్స్ వేసుకొని ఫోటోగ్రాఫర్స్ వైపు స్మైల్ చేసి చేతులు వేవ్ చేస్తూ ఫోజ్ ఇచ్చింది, లైక్ ఇఫ్ షీ వాజ్ యాక్టింగ్ ఆన్ ఎ స్టేజ్. ఈ విచిత్రమైన బిహేవియర్ అండ్ కాన్ఫిడెన్స్ కి జనాలు ఆశ్చర్యపోయారు. ఈ లెంతీ పబ్లిక్ ట్రయల్ అయ్యాక మోనా తన హస్బెండ్ అబ్దుల్ అండ్ అసిస్టెంట్ జర్మైని 2001లో హ్యాంగ్ చేశారు. బట్ చాలా రూమర్స్ ప్రకారం ఇదొక్కటే కాదు, ఇంకా చాలా రిచువల్ డెత్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉందని అంటారు. ఎందుకంటే చాలా మంది రిచ్ క్లయింట్స్ ఆవిడ స్పిరిచువల్ హెల్ప్ కావాలని అప్రోచ్ అయ్యారంట. బట్ కాంక్రీట్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు. ఎగ్జిక్యూషన్ కి ముందు ఐ విల్ నెవర్ డై అని చెప్పిందంట. అంటే ఆవిడ మోర్ దాన్ ఏ హ్యూమన్ అండ్ స్పిరిచువల్ పవర్స్ తో మళ్ళీ బ్రతికి వస్తాను అన్నట్లు. మోనా ఫాండే లైఫ్ మీద బేస్ చేసి 2006లో మలేషియన్ హారర్ ఫిలిం డన్కన్ అని తీశారంట. అది ఒక డికేడ్ వరకు రిలీజ్ అవ్వనివ్వకుండా బ్యాన్ చేశారు, రియల్ లైఫ్ ఈవెంట్స్ కి సిమిలర్ గా ఉన్నాయి అని. అది 2018లో రిలీజ్ అయ్యి సైకలాజికల్ టెన్షన్ తో మేజర్ హిట్ అయింది. చాలా మంది మలేషియన్స్ ఆమె ఆత్మ శపించబడింది అని నమ్ముతారు.